1947 ఆగస్టు 14వ తారీఖు భారత భూభాగం మత ప్రాతిపదికగా 3 ముక్కలైంది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, భారతదేశం. ఆ 2 పాకిస్తాన్లు మతం దేశం చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. భారతదేశం మాత్రమే ఒక లౌకిక దేశంగా ముందుకెళ్ళాం. బంగ్లాదేశ్ లో 1971లో స్వాతంత్ర పోరాటం జరిగింది. అక్కడ పాకిస్తాన్ మీద జరిగినటువంటి తిరుగుబాటులో అక్కడ జరిగిన హింసకి లక్షలాది మంది భారతదేశంలోకి వచ్చేసారు. ఈ సమస్య ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. మన బార్డరింగ్ స్టేట్, మన సరిహద్దు దేశంలో, ఎందుకంటే గతంలో మనం వేల సంవత్సరాలు కలిసే ఉన్నాం. అదేదో వేరే వేరే కాదు, వేల సంవత్సరాలుగా ఒకటే దేశం. అక్కడ బెంగాలీ, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ బంగ్లా మాట్లాడతారు, ఇక్కడ బంగ్లా మాట్లాడతారు. సో అక్కడ ఆ యొక్క డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ భారతదేశం వలస వచ్చేసారు. లక్ష ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మరి ఆ భారం అంతా మనమే పడింది. ఆ రోజు వాళ్ళకి స్వతంత్రం కల్పించింది ఎవరు? భారత ఆర్మీ 1971లో వెళ్ళి మాణిక్సాగర్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి 3000 మంది మన భారత సైనికులు, అదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, 3000 మంది భారత సైనికులు వారి యొక్క ప్రాణ త్యాగం చేశారు. బంగ్లాదేశ్ యొక్క స్వతంత్రంలో భారతదేశం యొక్క ఆర్మీ, భారతదేశం పాత్ర ఉంది. 3000 మంది ప్రాణ త్యాగం చేశారు, 12,000 మంది గాయాల పాలయ్యారు. సరే, వాళ్ళు లక్షలాది మంది సరెండర్ అయిపోయారు. ఆ తర్వాత విషయం ముగించేసి 2 రోజులు ముగించేసారు. అది మన ద్వారా వాళ్ళ స్వతంత్రం వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి హింస జరుగుతుంటే రేపు ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడుతుంది. 1, 2 సాటి దేశంలో, పక్క దేశంలో మత ప్రాతిపదిక మీద వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మార్చేసుకుంటే అంతర్గత విషయం. అయితే అక్కడ మానవుల మీద, మైనారిటీల మీద, హిందువుల మీద, క్రిస్టియన్ల మీద దాడి చేసి వాళ్ళు చంపేస్తుంటే కనీసం తప్పులు కూడా అంటారేంటి ఎవరు? నరేంద్ర మోడీ గారు తప్పు అంటున్నారు, ఎన్డీఏ పక్షాలు తప్పు అన్నాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం, ఈ అర్బన్ నక్సలైట్లు, మేధావులు మాత్రం ఏం మాట్లాడరు. నేనేదేంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఖండిస్తున్నారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఖండిస్తున్నారు. ఆయనతో పాటు ప్రయాణం చేస్తే తులసి గాబార్డ్, ఇప్పుడు ఆవిడ జనవరి 20 తారీఖు నుంచి ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ కాబోతుంది. ఆవిడ హిందూ వారు, సిఐఏ చీఫ్ కూడా ఆమెకు రిపోర్ట్ చేయాలి. దాదాపు 13 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రిపోర్ట్ చేయాలి. ఆమె ఎప్పటి నుంచి ఇస్కాన్ సభ్యురాలు. ఈ ఇస్కాన్ ని ఒక ఉగ్రవాద సంస్థగా బంగ్లాదేశ్ డిక్లేర్ చేస్తుంటే, హైకోర్టు కూడా కేసు తీసి ప్రభుత్వం ఆ రకంగా వెళ్తుంటే, అలా చెప్పుతుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నదేంటి? ఈ యొక్క హింసని ఆపాలి, ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు, యుఎన్ ఇంటర్వ్యూ అవ్వాలి, బంగ్లాదేశ్ ఆపండిది. ఆ యొక్క యూనస్ మహమ్మద్ కి నోబెల్ శాంతి బహుమతి ఉంది. ఏం శాంతి బహుమతి అండి? ఇలా చంపుతుంటే ఏది? ఆ యొక్క లాయర్ నిన్న కృష్ణ దాస్ గారిని, ఏదైతే ఇస్కాన్ చీఫ్ గా ఉన్నారో ఆయన అరెస్ట్ చేస్తే ఆయన తరపు వాదించినటువంటి లాయర్ ను కూడా కోర్టు బయట చంపేశారు. వాళ్ళు లాయర్ ని కూడా కోర్టు బయట చంపేశారు. కోర్టు బయట, చిట్టగా కోర్టు బయట చంపేశారు. ఈ దారుణం కదండి. దీన్ని ఖండించాలి వద్దా? మానవులందరూ ఖండించాలి కదా. ఎందుకు ఈ రకమైన దాడులు చేస్తారు? హిందువుల మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలే 20% ఉన్న హిందువులు అక్కడ 5%, 6% పడిపోయారు. ఇంకా సనాతన ధర్మాన్ని తొదముట్టిచ్చేస్తా అన్నారు ఈ బ్యాచ్. ఆ రకంగా బంగ్లాదేశ్ ని, భారతదేశం కూడా అలా మార్చి ఇక్కడ కూడా ముట్టిచ్చేస్తారా? లేకుండా చేస్తారా? ఇది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సంఘటితంగా ఉంటే వాయిస్ వినిపించాలి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాయిస్ వినిపించాలి.